ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పెను గదా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నువ్వెంత మాత్రం కూడా ఈ దినము బాధపడద్దు. ఎటువంటి పరిస్థితుల మధ్య నలిగిపోయి విసిగిపోయి ప్రాణము ఎండిపోయిన స్థితిలో ఉండి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, ప్రియ దేవుని బిడ్డ, నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను ఏమాత్రము కూడా ఆయన విడువనని మాటిస్తూ ఉన్నారు. ఆమెన్. నీ మనస్సులో దయచేసి లోక సంబంధమైన అనుమానాలు తీసే. ఇది ఎలా జరుగుద్ది, నేను ఎలా బయటపడతాను, ఇది ఎలాగా గొప్ప కార్యం జరుగుద్ది అని మనుష్యులు చూచే విధంగా నువ్వు చూచి దయచేసి దేవుణ్ణి కించపరచొద్దు. నువ్వు ఒకటి నమ్ము, నా దేవుడు సర్వ సృష్టికర్త. ఆయన చెయ్యలేదంటూ ఏది లేదని నువ్వు నమ్మి దేవుణ్ణి గనపరచు. ఇంకా చెప్పాలంటే ప్రభునందు ఆనందించు. నువ్వు దేవుణ్ణి ఎంత స్తుతిస్తావో స్తుతి నీ స్థితిగతుల్ని మారుస్తుంది. ఆమెన్. ఈరోజు దేవుని ఆత్మబలంతో చెప్తూ ఉన్నాను నేను, నీ పరిస్థితులను దేవుడు మాత్రమే మార్చగలడు. ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేయి. ఎందుకో తెలుసా, మనుష్యులైతే ఈరోజు నీ దగ్గర ఏదన్నా ఉంటే నీతో మాట్లాడతారు, లేదా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలా కాదు. నిన్ను ఏమాత్రము నువ్వు కూడా నేను విడువనని ఆయన చెప్తున్నాడు. ఆయన ఈరోజు మనుష్యుల దృష్టిలో ఒకవేళ నువ్వు నిందలు అనుభవించిన వ్యక్తిగా ఉండొచ్చు, వెలివేయబడిన వ్యక్తిగా ఉండొచ్చు, ఈ లోక సంబంధమైన కొన్ని ఇబ్బందుల్లో నలగొట్టబడుతున్న వ్యక్తిగా ఉండొచ్చు. నీతోనే దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు అర్హత కలిగిన వాళ్ళని పిలుచుకోరు, ఆయన పిలుచుకున్న వాడిని దేవుడు అర్హత కలిగిన వ్యక్తులుగా మారుస్తాడు ఆయన. ఆమెన్. నీ జీవితాన్ని కూడా దేవుడు అలా మార్చబోతూ ఉన్నాడు. నిన్ను ఎన్నడూనూ కూడా ఎడబాయనని ఆయన చెప్పెను కదా అంట. దేవుడు చెప్తున్నాడు, ప్రతిరోజు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఎన్నడూనూ కూడా ఎడబాయనని చెప్తున్నాడు దేవుడు. ఆమెన్. తల్లిదండ్రుల ప్రేమ కంటే, జీవిత భాగస్వామి ప్రేమ కంటే, తోడబుట్టిన వారి ప్రేమ కంటే దేవుని ప్రేమ ఉన్నతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఈరోజు ఆ ప్రేమతో దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, విశ్వాసం ఉంచు. నీ ఉద్యోగంలో నువ్వు గొప్ప స్థాయికి వెళతావు, నీ వ్యాపారంలో నువ్వు అభివృద్ధి చెందుతావు, నీ చదువుల్లో ఒక ఉన్నతమైన స్థితికి నువ్వు వెళతావు, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు, నీ బిడ్డలను నువ్వు మార్చుకుంటావు, నీ పరిస్థితులు ఖచ్చితంగా మారుతాయి. యేసు నామంలో నమ్మిక కలిగి ప్రార్థన చేయి. ఈరోజు ఎంతోమంది మరణించిన వారు ఉన్నారు, కానీ నువ్వు సజీవంగా ఉండే దేవుని వాగ్దానాన్ని వింటున్నావంటే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అడుగు దేవుణ్ణి, అయ్యా నీ చిత్తాన్ని నాకు బయలుపరచు, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నీ కృపచేత నన్ను ఉన్నతమైన స్థితిగతుల్లో పెట్టు తండ్రి, నా సమస్తాన్ని దీవించు ప్రభువా అని ఈరోజు ఎలుగెత్తి నువ్వు ప్రార్థన చేయి. తప్పకుండా దేవుని యొక్క మహాకృప ఈరోజు నీ మీదకొచ్చి నీవు అన్ని విధాలుగా యేసు నామంలో ఆశీర్వదించబడబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.